అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో చూసిన తర్వాత నేను చెప్తున్న ఈ పాయింట్స్ విన్న తర్వాత నిజంగా వైఫ్ తప్పించుకోవడానికి ఇటువంటి డ్రామాలు ఆడి ఉంటుందా, లేకపోతే భర్తను ప్లానింగ్తో కాకుండా అనుకోకుండా చంపి ఉంటుందా, పొరపాటున చంపి ఉంటుందా అనేది ఒకసారి మీరే గెస్ చేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో ఒక క్రైమ్ సినిమాకు కూడా తీయొచ్చు, ఒక థ్రిల్లర్ మూవీలకు కూడా తీయొచ్చు. ఎందుకంటే ఒకటి 2 పాయింట్స్ ఇందులో చెప్తాను. ఆ 2 పాయింట్స్ విన్న తర్వాత మీకేం అర్థమైంది అనేది ఒకసారి గెస్ చేస్తూ కామెంట్ సెక్షన్లో చెప్పండి. భర్తను కత్తితో పొడిచి చంపిన కేసులో ఒక మహిళలకు విధించిన జైలు శిక్షను రద్దు చేస్తూ కేవలం 500 రూపాయల జరిమానాతో ఆమెను విడిచిపెట్టారంటే మీరు నమ్ముతారా? అవును, భర్తను మర్డర్ చేసి కూడా 500 రూపాయలు చెల్లిస్తే సరిపోద్ది, నీ తప్పు ఎటువంటిది లేదు అని అయితే కోర్టు స్వయంగా మరి డిక్లేర్ చేసింది, తీర్పునివ్వడం జరిగింది. ఎందుకు, అసలు కథ ఏం జరిగింది, వెనకతలు ఉన్న అసలు కథ ఏంటి అనేది ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను. 2026 ఏప్రిల్ 1న వెలువడిన ఒక తీర్పు మొత్తం మీద కొంతమందికి అయితే రకరకాల సందేహాలు అయితే ఉన్నాయి. ఇప్పటికీ కూడా దీని మీద సందేహాలు ఉన్నప్పటికీ కూడా ఇదేమైనా దృశ్యం మూవీ లాంటిదా, లేకపోతే నిజంగా అనుకోకుండా అలా జరిగిందా అనేది మాత్రం మీరే గెస్ చేయండి. అసలు ఏం జరిగిందంటే, హఫీషాబాద్ దంపతుల మధ్య మనకి ఎప్పటికప్పుడు చిన్న చిన్న గొడవలు అనేది ఉంటుంది. ఎప్పుడైనా సరే చిన్న చిన్న గొడవలే కదా పెద్ద పెద్ద గొడవలకి దారితీస్తూ ఉంటుంది. అందుకే గొడవలు లేకుండా ఎవరు ఉండరు, కానీ వచ్చే గొడవల్ని ఎలా షార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నం లేకపోతే మాత్రం ఆ గొడవ నిజంగా పెద్దదిగానే మారుతుంది. ఇది అక్షరాల నిజం అండి. ఎవరు అవునన్నా కాదన్నా కూడా గొడవలు లేకుండా ఏ దంపతులు ఉండరు, ఏ కుటుంబంలోనైనా గొడవలు ఉంటాయి. గొడవలు లేకుండా ఎవరున్నారు చెప్పండి ఈ రోజుల్లో? కానీ ఆ గొడవల్ని ఎలా సార్ట్అవుట్ చేయాలన్న మైండ్ సెట్ కనుక లేదు అంటే మాత్రం ఆ గొడవలు ఖచ్చితంగా ఎక్కువగా మరింత తీవ్రతమైన గొడవలకి దారితీస్తుంది. అయితే ఈ గొడవలు రావడంతో ఒకరోజు భర్త ఏం చేశాడంటే, పిల్లల కోసం ఖర్జూరాలు తీసుకొని భార్య ఇంటికి అయితే వచ్చాడనమాట. వాళ్ళ వైఫ్ ఇంటికి వెళ్ళాడు. అయితే ఏం జరిగిందంటే, మరి ఆమెను చూడంగానే ఏం జరిగిందో తెలియదు, ఆయన ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ నేను ఎందుకు నొక్కి చెప్తున్నాను అనేది గుర్తుపెట్టుకోండి. ఆమెను చూడగానే ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇక్కడ చూడంగానే ఎందుకు కోపంతో ఊగిపోయాడు? పిల్లల కోసమేమో అత్తాల ఇంటికి వెళ్ళాడు, అంటే వాళ్ళ వైఫ్ ఇంటికి వెళ్ళాడు, ఖర్జూరాలు కూడా పట్టుకొని వెళ్ళాడు. కానీ మరి ఎందుకు అలా చూసి చూడంగానే కోపంతో ఎందుకు ఊగిపోయాడు అన్న పాయింట్ని మీకు లాస్ట్లో చెప్తాను. ఇక్కడ పాయింట్ ఎందుకు అనేది లాస్ట్లో చెప్తాను, మీకు అర్థమవుతుంది. అయితే అసభ్య పదజాలంతో దూషిస్తూ భర్త మాట్లాడుతున్న విషయాలు నేను చెప్తున్నాను. ఇప్పుడు అసభ్య పదజాలతో దూషిస్తూ కోపంతో రగిలిపోతున్న మళ్ళీ వాళ్ళ వైఫ్ని తిట్టడమే కాకుండా ఆమె తల్లిదండ్రులను కూడా తిట్టడం మొదలుపెట్టాడు. ఎవరు? భర్త. దీంతో తీవ్ర ఆవేదనకు లోనైన భార్య ఏం చేసిందంటే, ఆ యొక్క క్షణిక ఆవేశం అంటారు కదా, అప్పటికప్పుడు ఆవేశం అకస్మాత్తుగా అనుకోకుండా అకస్మాత్తుగా ఒక కోపం అంటారు, దాన్ని ఏదో అంటారు, అంత గుర్తు రావడం లేదు, కానీ ఏదో షార్ట్ టెంపర్ అంటారు, రైట్? అది షార్ట్ టెంపర్ అనాలో లేకపోతే షార్ట్ ఫైర్ అనాలో తెలియదు. మొత్తం మీద ఆ క్షణిక ఆవేశం అనేది రావడంతో ఇంట్లోని కత్తిని తీసుకొని వెంటనే అక్కడున్న భర్తను చూసి గొంతు కోసి పొడిచి చంపేసింది. భర్త గొంతుపై పొడిచగానే తీవ్ర గాయంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరి ఇంకా హాస్పిటల్ తీసుకెళ్లే పరిస్థితి కూడా లేదు. మొదటిది, ఎంతగా ఆవేశంతో పొడిచినందుకు అక్కడికక్కడే స్పాట్ డెడ్ అయిపోయినట్టుగా జరిగింది. అయితే ఈ కేసు విచారణ చేపట్టిన హఫీషాబాద్ మరి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ సెక్షన్స్ కోర్టు ఏం చెప్తుందంటే 2011 సెప్టెంబర్ 8న ఆమెను దోషిగా తేల్చిందనమాట. అయితే నిందితురాలికి ఈ యొక్క సెక్షన్స్ అన్నీ కూడా తెలియజేస్తూ కోర్టులో సెక్షన్స్ అన్నీ కూడా పలు విషయాలు మాట్లాడుతూ 4 ఏళ్ళ కఠిన కారాగార శిక్షతో పాటు 500 రూపాయల జరిమానా విధించింది. అయితే తన నేరాన్ని ఆమె ఎక్కడా కూడా నిరాకరించలేదన్నమాట. ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ చాలా విషయాలు మాట్లాడుతూ ఆమె అక్కడ జరిగిన సంఘటనలు ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఇదే విషయాలు అక్కడ కోర్టులో కూడా ఆమె చెప్పడం జరిగింది. అయితే ఎక్కడా కూడా ఈ విషయాలన్నీ కూడా నిరాకరించలేదు. ఆమె ఒప్పుకుంది, నా భర్తనైతే నేను చంపడం జరిగిందని ఒప్పుకోవడం అన్నీ జరిగింది. ఆ పరిస్థితుల్లో తాను అలా చేయాల్సి వచ్చిందని కూడా పేర్కొంటూ హైకోర్టును అయితే ఆశ్రయించింది. జరిగిన తర్వాత తెలంగాణ హైకోర్టు ఆ అప్పీల్ని విచారిస్తూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. నిందితురాలు భర్తను పొడిచిన మాట వాస్తవమే, అయినా అది కేవలం ఆవేశంలో తీసుకున్న నిర్ణయమే తప్ప అతన్ని చంపాలనే ముందస్తు ప్రణాళిక లేదని కోర్టు అభిప్రాయపడింది. మీరు ఇక్కడ గమనించారా? ఇక్కడ మనకు అర్థమయ్యే స్టోరీలో మొదటిగా కోపం ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. ముందు ఉన్న గొడవల్ని
భర్త ఏమైనా మైండ్లోకి తెచ్చుకొని అక్కడ భార్యను తిట్టుకుంటూ వెళ్ళాడా, ఆ తిట్టుకున్న తరుణంలో వాళ్ళ తల్లిదండ్రులను కూడా తిట్టాడా, ఈ గ్యాప్లో కోపం వచ్చి ఆ కొంత ఆవేశంతో అంటే క్షణిక ఆవేశంతో భార్య భర్త మీద విడిచికపడి కత్తితో పొడిచింది అని అనుకుందాం. అసలు ఎందుకు కోపం వచ్చింది ఏంటి అనేది ఈ స్టోరీలో మనకి కనిపించడం లేదు. భార్య మీద భర్తకి ఖర్జూరపు తీసుకెళ్ళాడు భర్త, అంత బాగానే ఒక స్టోరీ నార్మల్గా రన్ అవుతున్నప్పటికీ భార్య మీద ఎందుకు కోపం వచ్చిందన్న స్టోరీలో ఈ పాయింట్ అనేది మనకి దొరకడం లేదు. అయితే ఈ స్టోరీ ఇలా ఉంచుదాము. కానీ కోర్టు ఏమని చెప్తుంది, ఆ క్షణికావేశంతో భర్త మీద విడిచిపడింది, ఆమె ప్రణాళిక లేకుండా అంటే ఒక ప్లానింగ్ ప్రకారంగా చంపిన అమ్మాయి అయితే కాదు, ఆమె భార్య ఆ వచ్చిన కోపంతో కత్తితో గొంతు మీద పొడిచింది. సో ఎంత క్షణికావేశమైనా కత్తిని గొంతు దగ్గర పొడిచినంత ఆవేశం ఒక మనిషి చచ్చిపోతాడని తెలిసే కదండి పొడుస్తారు. ఈ పాయింట్ ఎలా మిస్ అయిందో కోర్టు నాకైతే అర్థం కావడం లేదు. కోపంలో అనేక విషయాల్లో తీవ్రమైన పరిస్థితులు చూస్తాం, కాదని నేను చెప్పడం లేదు. కానీ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఒక ఎదుటున్న వ్యక్తి చచ్చిపోయే స్థితికి చచ్చిపోవాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా పొడుస్తారు, కానీ కత్తి తీసుకొని మరీ పొడుస్తారు. కానీ ఒక కత్తి తీసుకొని నేనైనా చంపేసుకుంటాను అంటారు, కానీ అవతల సిచ్యువేషన్ని బేస్ చేసుకొని ఎలాగైనా చంపాలన్న ఉద్దేశం తన మైండ్లో ఫుల్గా స్ట్రైక్ అవుతే తప్ప ఆ పని చేయలేరు ఏ వ్యక్తి కూడా. గెన్న పట్టుకొని ఒక ట్రిగర్ మీద పెట్టేసుకొని అవతల వాళ్ళు చచ్చిపోతాడనే ఉద్దేశంతో థాట్తో ఉంటేనే కదా మనం కాల్చగలుగుతాం. అలాగే ఒక కత్తి పట్టుకున్నంత మాత్రాన అవతల వ్యక్తి ఖచ్చితంగా చంపాలన్న ఇంటెన్షన్ పూర్తిగా ఒక మనిషిలో ఉంటేనే ఆ పని చేయగలరు, లేకపోతే ఆ కత్తి కూడా సరిగ్గా పట్టుకోలేరు, షేక్ అవుతుంది. ఆ కోపంలోనే పట్టుకుంది, సరే భయపెడితే సరిపోద్దిగా, పొడి చేస్తాను అది చేస్తాను, లేదంటే ఒక గంటు పెడితే సరిపోద్దిగా, కరెక్ట్గా పేక మీద వేసేయడం ఏంటి, దాని అర్థం ఏంటనేది మరి కోర్టుకే నేను వదిలేస్తున్నాను. మొత్తం మీద కోర్టు న్యాయం అనేది మనం ఖండించకూడదు, అది మరి జనాలకు వదిలేయాలి. అందుకే మీరు గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఇది ఒక దృశ్యం సినిమాలాగా మనం తీసుకోవాలా, లేకపోతే నిజంగా ఎటువంటి ప్రణాళిక లేకుండా ఆమె క్షణికావేశంతో జరుగుతుంది బ్రదర్ అని అంటారా అనేది మీ యొక్క ఉద్దేశం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. అయితే ఆ యొక్క సమయంలో తన చర్య వల్ల భర్త చనిపోతాడనే విషయం ఆమెకు స్పష్టంగా తెలిసి ఉండకపోవచ్చని కోర్టు చెప్తుంది అనమాట. కేవలం గాయపరచాలనే ఉద్దేశంతో మాత్రమే ఉంటుందని చెప్పేసి ధర్మాసనం పేర్కొంది. ఈ కేసు ఇక్కడతో ఇలా క్లోజ్ చేసి పడేశారు. అయితే ఇంకొకటి, కోర్టు ఇటువంటి తీర్పు ఇవ్వడం వెనకాతల ఇంకోటి ఉందని నేను అనుకుంటున్నాను. అంటే మనం గెస్ చేయడం మాత్రమే తప్ప అక్కడ అంత సినిమా క్లియర్గా చెప్పలేదు. ఒక సినిమా చూసినట్లుగా అయితే లేదు. స్టోరీ పరంగా చూస్తే మనకేంటంటే కోర్టులోని చాలా వరకు వేదన అనుభవించి ఉంటుంది. నా భర్త చనిపోతాడని నేను అనుకోలేదు అనుకుని చాలా కన్నీరు మున్నీరు అయి ఉంటుంది బహుశా ఆమె. మేబీ దీన్ని కూడా పరిగణనలోకి తీసుకొని నిందితురాలు ఇప్పటికే చాలా వరకు కూడా అనేక విషయాలు అనుభవించింది కాబట్టి మానసిక క్షోభను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు శిక్ష కాలాన్ని భారీగా తగ్గించిందని మనం అనుకోవచ్చు. ఆమెకు విధించిన 4 ఏళ్ల జైలు శిక్ష రద్దు చేస్తూ ట్రాయర్ కోర్టు విధించిన మనకి 500 రూపాయలు జరిమానా మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని తీర్పునివ్వడం జరిగింది.